हरिः ओम हरिः ओम శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండలోని విష్ణుధ్యానం, సూర్యార్చన మరియు మృత్యుంజయ మంత్ర జప మహిమ అనే ఈ రెండు అంశాల గురించి 12వ భాగంగా తెలుసుకుందాం। శంఖచక్ర గదాధారి భగవాన్ శ్రీహరి, మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధరూపుడు, పరమాత్మ అయిన విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొంది ఉన్నాం। విష్ణు సహస్రనామాలని విని పరమానంద భరితులమైనాం। విష్ణు ధ్యాన వర్ణనని విని ధన్యులం కాగూర్చున్నాం అన్నాడు కాలకంఠుడు। దానికి సమాధానంగా చెప్పసాగాడు ఖగవాహనుడు। జ్ఞానరూపుడు, అనంతుడు, సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడు అయిన హరియే సర్వ దుఃఖాలని హరిస్తాడు। ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ। సంపూర్ణ సంసారానికి మూల కారణం సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు। ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం ఆయనే, అయినా స్వయంగా నిరాధారుడు। పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు, ముక్తయోగులకు ధ్యేయమైనవాడు। మీరడిగిన ధ్యాన వర్ణాన్ని సూర్యపూజతో మొదలు పెడతాను। ఒకప్పుడు ఇది భృగు మహర్షికి బోధింపబడింది। ఓం ఖగోల్కాయ నమః, ఇది సూర్యభగవానుని మూలమంత్రం। సాధకునికి భోగాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఇది। సూర్యదేవుని ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయన్ని పూజించాలి। ఓం ఖగోల్కాయ త్రిదశాయ నమః, ఓం విచిటఠ శిరసే నమః, ఓం జ్ఞానినేటఠ శిఖాయై నమః, ఓం సహస్రరశ్మయేటఠ కవచాయ నమః, ఓం సర్వతేజోధిపతయేటఠ అస్త్రాయ నమః, ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వలటఠ నమః। సాధకుని యొక్క సర్వపాపాలని నశింపజేసే ఈ సూర్యమంత్రాలని అగ్నిప్రాకార మంత్రాలు అని కూడా అంటారు। సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చు। ఆ మంత్రాలని జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలని సకలీకరణం చేయాలి। ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్। తరువాత సాధకుడు దిక్కుల్లో, మూలల్లో వాటి అధిపతులను ఊహించుకుని వారికి ఇప్పుడు చెప్పబోయే మంత్రాలని చదువుతూ నమస్కరించాలి। ఓం ధర్మాత్మనే నమః, తూర్పు దిక్కు। ఓం యమాయ నమః, దక్షిణం। ఓం దండనాయకాయ నమః, పశ్చిమం। ఓం దైవతాయ నమః, ఉత్తరం। ఓం శ్యామపింగళాయ నమః, ఈశాన్యం। ఓం దీక్షితాయ నమః, అగ్నికోణం। ఓం వజ్రపాణయే నమః, నైరుత్యం। ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం। మహేష, ఆ తరువాత సాధకుడు చంద్రాది గ్రహాలని కూడా తూర్పు దిక్కుతో మొదలుపెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాలని నమస్కార సహితంగా పూజించాలి। ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః, ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః, ఓం బుధాయ సోమసుతాయ నమః, ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః, ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః, ఓం శనైశ్చరాయ సూర్యాత్మజాయ నమః, ఓం రాహవే నమః,
ఓం కేతవే నమః. తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహన చేయాలి. ఓం అనూరుకాయ నమః. ఓం ప్రమథనాథాయ నమః. ఓం బుధాయ నమః. ఓం భగవన్న పరిమిత మయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగళతత్ ఏహేహి ఇదమర్ఘ్యం మమ శిరసిగతం గృహ్ణ తేజోగ్ర రూపం అనగ్న జ్వలజ్వల ఠఠ నమః. ఆవాహన తరువాత ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్రకిరణాయ గచ్చ సుఖం పునరాగమనాయ అనే మంత్రాలతో విసర్జనం చేయాలి. హరి ఇంకా ఇలా చెప్పాడు, రుద్రదేవ, సూర్యపూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను, ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానములో కర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించాలి. అప్పుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో ఖగోల్క భగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి. ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సుని, నైరుత్యంలో శిఖని విన్యాసం చేయాలి. మరలా ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్ని, వాయవ్యంలో నేత్రాలని, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలని ఉంచాలి. మరలా ఈశాన్యంలో చంద్రుణ్ణి, తూర్పున మంగళుణ్ణి, ఆగ్నేయంలో బుధుని, దక్షిణ దిశలో బృహస్పతిని, నైరుతిలో శుక్రుని, పడమటి దశలో శనిని, వాయవ్యంలో కేతువుని, ఉత్తర దిక్కులో రాహుని స్థాపించి పూజించాలి. ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాత, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు అనే సూర్యుని 12 రూపాలని రెండో వరుసలో పెట్టి పూజించాలి. తరువాత పూర్వాది దిశల్లో ఉన్న ఇంద్రాదుల్ని అర్చించి జయ, విజయ, జయంతి, అపరాజిత అనే శక్తుల్ని, వాసుకి, శేషాది నాగుల్ని కూడా పూజించాలి. ఇది సూర్యపూజ విధానం. ఇక తరువాత మృత్యుంజయ మంత్ర జప మహిమ. సూత మహర్షి శౌనకాదులకి ప్రసాదిస్తున్న ప్రవచనం ఈ విధంగా కొనసాగింది. మునులారా, గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి, పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ ఉన్నదని విజ్ఞులు చెప్తారు. ఓం జుం సహ అనే 3 అక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువును, దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు. ఓం జుం సహ అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించే వారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువులే బాధించే కష్టాలన్నీ దూరమవుతాయి. ఈ మంత్రాన్ని 100 మార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థస్నాన దానపుణ్యం లభిస్తాయి. 3 సంధ్యల్లోనూ 108 మార్లు ఈ మంత్రాన్ని జపించే వారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే ఉంటుంది. కఠినాతి కఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని ఉంటాడు. ఆయన చతుర్భుజుడు. ఒక చేతిని అభయముద్రలో, మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా 2 చేతుల్లో అమృత భాండాన్ని పెట్టుకుని
నిత్యం మనల్ని శారీరక, మానసిక, ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు. ఆయన వామాంక స్థితి అయి అమృత భాషిణి అమృతాదేవి నిత్యము కొలుగుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్ని, మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. కలశం కుడి చేతిలో ఉండాలి. ఓం జుం సహ అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడా. అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని 3 సంధ్యల్లో జపిస్తూ అలా రోజుకి 8000 సార్లు 1 నెల దాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతిని పొందగలుగుతారు. అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన, సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభూషణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రా ప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్యగీత నృత్యాలు, న్యాసయోగ ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణతి, మంత్రసయ్య, వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి. పూజానంతరం దీక్షా విసర్జన చేయాలి. ఋషులారా, ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజను ఉపదేశించాడు. అది ఈ విధంగా ఉంటుంది. సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్రమంత్రాన్ని ఉచ్చరించాలి. అనగా కుడి చేతితో ఎడమ చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి. తరువాత కవచమంత్రం హుంతో శోధన చేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఆధారశక్తి మొదలైన వాటిని పూజించి ప్రాణాయామం, ఆసనోపవేశనం, దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి. తరువాత తన ఆత్మను దేవస్వరూపంగా స్వీకరిస్తూ అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ అంగన్యాస, కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి. అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొమముడిలోని జ్యోతిశ్చక్రాన్ని చూడగలగాలి. అనంతరం దేవుని మూర్తిపై గాని, యజ్ఞవేదిపై చిత్రింపబడిన దేవునికి గాని సుందర పుష్పాలని సమర్పించాలి. ఆధార శక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద నుండి దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి. అందుకే ముందుగా ఆధారశక్తి పూజన ఉంటుంది. ఆపై దేవప్రతిష్ఠ, పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి. పరివారంతో పాటు ఆయుధాలని, ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. ఇంద్రాది దేవతల్ని, వేదాల్ని ఏ వ్రతంలో పూజించినా భుక్తి, ముక్తి లభిస్తాయి. కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు. దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గుణదేవత, నంది, గంగల్ని, దేవస్థానం కుడి భాగంలో మహాకాలుణ్ణి, యమునను పూజించాలి. పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సహ సూర్యాయ నమః అంటూనే ఉండాలి. అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దైవతాల్ని కూడా వారి నామాలకు ముందు ఓంకారాన్ని, ఇక గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండలో ప్రాణేశ్వరీ విద్య అనే అంశాన్ని గురించి 13వ భాగంగా తెలుసుకుందాం. హరి ఓం, హరి ఓం.